అల్లూరు జిల్లాలో కబ్జాకోరులు చెరువు శిఖాలను సైతం వదలకుండా ఓటకొకటి చొప్పున నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలను విపరీతంగా నిర్మిస్తున్నారని రాజవొమ్మంగి మండలం జడ్డంగి పీసా చట్టం చైర్మన్ డి దివాకర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ గ్రామ ముఖద్వారం వద్ద ఉన్న 3 తూముల ఊరి చెరువు పూర్తిగా అన్యాక్రాంతం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 3 తూముల ఊరి చెరువు కుడివైపు భాగంలో మట్టిని నింపి అక్రమ కట్టడాలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన వాపోయారు. చెరువును గ్రావెల్ మట్టితో మూసేయడం వల్ల వర్షాకాలంలో వరద నీటి ఉధృతికి నీరు పోవడానికి వీలు లేకపోవడమే కాక ఆ నీరు వెనక్కి తిరిగి చెరువుకు సమీపంలో ఉన్న గిరిజన కుటుంబాల ఇళ్లలోకి రావడంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని దివాకర్ అన్నారు. వెంటనే ఈ సమస్యను గుర్తించి సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నమస్తే అండి, నేను జడ్డింగి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. జడ్డింగి ప్రెస్ చైర్మన్. నేను ఈ మాట్లాడే విషయం ఏమిటంటే, ఇది 3 తూములండి. అప్పుడు విశాలంగా వాటర్ కిందకి వెళ్ళేది. ఇప్పుడు అక్రమ కట్టడాలు ఇవన్నీ కట్టడం వల్ల వాటర్ వెళ్ళే పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు. పైన వాల్మీకి నగర్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మీరు చర్యలు తీసుకోకపోతే గిరిజనుల చేత పెద్ద పెద్ద ధర్నాలు చేయించి మేము పైదాకా వెళ్ళే ఏర్పాట్లు చేసుకుంటున్నామండి. దీని మీద మీరు అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారం అండి.